ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రియ సహోదరి సహోదరులను, ప్రభు యేసుక్రీస్తు యొక్క సేవకునిగా ఆయన అనుగ్రహించినటువంటి యొక్క సందేశాన్ని మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడే మీ ముందుకు ఈ యొక్క సందేశం తీసుకొచ్చి ఉన్నాను. ప్రభువును గురించి ఆయన యొక్క సార్వభౌమత్వము, ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క దైవ గుణ లక్షణాలు అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడిని మీ ముందుకు వచ్చి ఉండగా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే తన సేవకుని ద్వారా, ప్రభువే తన సేవకుని ద్వారా మాట్లాడుచున్నాడని ఆ గ్రహింపు కలిగిన వారే ఈ యొక్క సందేశాన్ని మీరు తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అయితే వాక్య సందేశంలోకి వెళ్ళక మునుపు ప్రస్తుత ప్రపంచంలో అనగా నేటి క్రైస్తవ సంఘ సమాజంలోను అలాగే క్రైస్తవేతర సంఘ సమాజంలోను క్రీస్తుని సరైన విధంగా అర్థం చేసుకున్నాక ఆయన మీద రకరకాల కామెంట్స్ చేస్తూ బుర్ర చలుచు ఉన్నవారు ఉన్నారు. అలాగే క్రైస్తవులు అనేటువంటి వారు కూడా క్రీస్తుని సరైన విధంగా అర్థం చేసుకున్నాక, ఆయనలో నిలిచి ఉండక, ఆయన్ని సరైన విధంగా సేవించక, ఆయన్ని సరైన విధంగా ప్రేమించక ఆయన్ని విడిచిపెట్టేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు, చూసాం మేము. కానీ కొంతమంది మాత్రము క్రీస్తుని సరైన విధంగా అర్థం చేసుకున్న వారై బండ మీద ఇల్లు కట్టబడినటువంటి యొక్క ఆ ఇంటిని కోరిన వారై, క్రీస్తు యేసు యొక్క సత్యవాక్యంలో ప్రతిష్ఠ చేయబడిన వారై, క్రీస్తును కలిగిన వారై, క్రీస్తులో నిలిచి క్రీస్తును కలిగి ఉండి క్రీస్తు కొరకు శ్రమ పడుతూ ఇబ్బంది పడుతూ క్రీస్తు సారూప్యంలో నడుస్తూ సత్యము కొరకు నిలిచిన వారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మీకు అర్థమయ్యాడా? చాలామంది క్రీస్తు భూమి మీదకి రాక మునుపు ఏమై ఉన్నాడో అనేటువంటి గ్రహింపు లేక, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన రక్త మాంసములు ధరించిన వాడై మనలో ఒకడిగా ఎంచబడ్డాడు కనుక ఆయన్ని కొంతమంది మనిషి అంటున్నారు, మరికొంతమంది ప్రవక్త అంటున్నారు, మరికొంతమంది ఒక యుగ పురుషుడు అంటున్నారు, మరికొంతమంది రకరకాలుగా ఆయన మీద నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరులారా, ఆయన భూమి మీదకి రాక మునుపు అనగా రక్త మాంసము ధరించక మునుపు, మనుషులలో ఒకడిగా ఎంచబడక మునుపు ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి ఆ గ్రహింపు మీకున్నట్లయితే క్రీస్తుని మీరు గౌరవిస్తారు, క్రీస్తుని మీరు అంగీకరిస్తారు. క్రీస్తు ఏమై ఉన్నాడో అని తెలుసుకున్న వారై ఆయన్ని సేవించగలుగుతారు, ఆయన్ని ప్రేమించగలుగుతారు, ఆయనలో నిలిచి ఉంటారు, ఆయన కోసం మీ బ్రతుకును కొనసాగిస్తూ ఉంటారు, ఆయన వెంబడిస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, మీకు అర్థమయ్యాడా? అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే ప్రియ సహోదరులారా, దిస్ ఇస్ ద టైం, ఇది సరైన సమయం క్రీస్తుని సరైన విధంగా తెలుసుకున్నట్టుకు. యోహాను సువార్త 1:18 చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క దైవత్వము, ఆయన యొక్క నిత్యత్వము, ఆయన యొక్క సార్వభౌమత్వము, ఆయన యొక్క ఉనికిని తెలుసుకుంటాం, ఆయన ఏమై ఉన్నాడా అని. అయితే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలువలేదు. 1-3 చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన వాక్య స్వరూపుడిగా ఉన్నాడు. ఆ వాక్య స్వరూపుడైన దేవుడు దేవుని యొద్ద అంటే తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాడు. ఆ వాక్య స్వరూపుడైన దేవుడే దేవుడై ఉన్నాడు. ఈ దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ సమస్తము సృజించబడక మనకు ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా, వాక్య స్వరూపుడైన దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆ యొక్క త్రిత్వములో రెండవ వ్యక్తిగా తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి అయిన దేవునితోనూ తండ్రి అయిన దేవునిలోనూ ఆయన రెండవ వ్యక్తిగా దైవత్వం కలిగినటువంటి దేవునిగా ఉన్నాడు. కాబట్టి కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి ఆకాశాలు సృజించబడక మనపు దేవుడు ఉనికిలో ఉన్నాడు, అనాది కాలంలో ఉన్నాడు. ఆది అంతము లేనివాడు, ఆది అంతమై ఉన్నవాడు, తన మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు,
సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. ఆయన యొక్క సర్వశక్తి గల మాట చేత సమస్తాన్ని సృష్టించిన ఆమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడైన దేవుడిగా ఉన్నాడు. తన అనంత జ్ఞానం చేత సమస్తాన్ని సృష్టించాడు. ఆయన ఈ యొక్క సృష్టి యావత్తు సృష్టించబడక మునుపు ఉన్న దేవుడిగా ఆమ్ని ప్రెజెంట్ గాడ్గా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రాక మనకు ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. ఆయన స్వయంభవుడైన ఉన్న దేవుడిగా ఉన్నాడు. సమస్తాన్ని తన జ్ఞానం చేత సృష్టించిన అనంత జ్ఞాని అయిన దేవుడిగా ఉన్నాడు. సమస్త సృష్టిని ఒక సిస్టమేటిక్గా ఆ సిస్టమ్ని నడిపేటువంటి ఒక గొప్ప సర్వశక్తి గల దేవుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమర్థం చేసుకున్నారు ఆయన? మీరు ఏమర్థం చేసుకున్నారు? ఆయన సమస్తాన్ని విడిచి వచ్చాడు భూమి మీదకి. సమస్త వైభవాన్ని, సమస్త మహిమను విడిచి లోకంలోకి మనిషి రూపంలో వచ్చాడు. తన పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆయన రక్తమాంసం ధరించవలసి వచ్చినను ఆ మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల్లో, 14 నుంచి 16 వచనాల్లో కనబడతా ఉంటుంది. ఆయన యొక్క రాక ఏ పర్పస్తో వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, ఏ పాప ప్రాయచిత్తాన్ని చేయడానికి వచ్చాడు, ఏ పరిహారం చెల్లించడానికి వచ్చాడు, పాపి అయిన మనిషిని రక్షించడానికి, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాను, మనుష్య కుమారుడు లోకానికి వచ్చాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నశించిపోయే మనిషిని రక్షించడానికే ఆయన లోకానికి వచ్చాడు. అంత గొప్ప దేవుడు. ఆయనలో జీవముంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన జీవం గల దేవుడు, జీవం లేనటువంటి దేవుడు కాడు, మధ్యలో వచ్చిన దేవుడు కాదు. అందుకే యేసుప్రభు మాట అంటారు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకట్లు నడవక వెలుగులో నడుచున్న మాట కనబడతాది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యేసుప్రభు వారే తన స్వయంగా చెప్పిన మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఆయన జీవం గల దేవుడు. ఆయన లోకానికి వెలుగై ఉన్న దేవుడు. లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. ఎందుకంటే చీకటి అంధకారములో కొట్టుమిట్టాడుతున్నటువంటి, మరణ ఛాయల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి అగమ్య గోచరము అంటే గమ్యం లేనటువంటి ఆ మనుషుల మధ్యలోకి, ఆయన ఆ అంధకార ప్రపంచంలోకి, అంధకార సంబంధమైన మనుషుల మధ్యలోకి, అంధకార రాజ్యంలో ఆ సాతాను బంధకాల చేత బంధించబడి అంధకార రాజ్యంలో, అంధకార రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆ అపవాది సాతాను యొక్క బంధకాలని విమోచించడానికి, వారి జీవితాల్లో, మనుషుల యొక్క జీవితాల్లో నిజమైన వెలుగును ప్రకాశింపజేయడానికి, వారిని వెలిగించడానికి జ్యోతిర్మయుడైన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ప్రియ సహోదరులారా, ఆయన జీవం ఉంది. అందుకే యేసుప్రభు అంటారు, ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్, నేనే జీవమును పునరుద్ధానము అంటాడు. కాబట్టి ఆ జీవమై ఉన్న దేవుడే, ఆ వెలుగై ఉన్న దేవుడే మనుషులకు జీవమును అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. మనుషులందరూ కూడా ఈ పాపము చేత బంధించబడి, పాపపు బంధకాల్లో ఉన్నవారందరూ కూడా ఆ పాప శాపము కింద, పాపపు కట్ల కింద, పాపపు గాడి కింద, పాపము వలన వచ్చే జీతము నిత్య నరకానికి, నిత్య ఎడబాటికి పాత్రులై ఉండగా, దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్న వారిని, వీరిని విమోచించడానికి, విడిపించడానికి, వారిని పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా మార్చడానికి, నిర్దోషులుగా ఎంచడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య రక్షణ అనుగ్రహించడానికి, క్రీస్తు సొత్తుగా మార్చుకోవడానికి, వారికి నిరీక్షణ అనుగ్రహించడానికి, ఆ జీవమై ఉన్నవాడు, ఆ వెలుగై ఉన్న దేవుడే ఈ లోకానికి జీవాహారముగా వచ్చి ఉన్నాడు. ఆయన లోకంలోకి నిజమైన వెలుగే వచ్చి ఉన్నాడు. ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉందంటే చీకట్లో, ఆయన కూడా ఆ చీకటి గ్రహించకుండా ఉంది. ప్రియ సహోదరులారా, ఒకవేళ ఒక సేవకుని అడుగుతున్నాను, మీరు ఈరోజు ఆ నిజమైన వెలుగులోకి వచ్చిన వారైతే మీరు ధన్యులు, మీరు వెలుగు సంబంధులే. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు వెలుగై ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తుంటాం. ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు క్రీస్తు యేసుని మీ సొంత రక్షకుడిగా, మీ విమోచకుడిగా, మీ ప్రభువుగా మీరు అంగీకరించిన వారైతే మీరు వెలుగు సంబంధులే. ఆ అంధకార సంబంధమైన యుగం నుంచి, ఆ అంధకార సంబంధమైన ఆ రాజ్యం నుంచి, అంధకార సంబంధమైన ఆ అధిపతి అపవాది నుంచి మీరు విడిపించబడ్డవారు, విమోచించబడ్డవారు, మరణం నుంచి జీవంలోకి దాటిన వారు, మీరు దీవించబడ్డవారు, మీరు ధన్యులు. ఎందుకంటే
మీ జీవితాల్లో జ్యోతిర్మయుడైన నిజ దేవుడిని మీరు కలిగి ఉన్నారు. రక్షకుడైన దేవుడిని కలిగి ఉన్నారు. వెలుగైన దేవుని మీరు కలిగి ఉన్నారు. మీరు వెలుగు సంబంధులు. మీరు జీవం కలిగిన వారు, నిత్య జీవం కలిగిన వారు, దేవునితో సంబంధం కలిగి ఉన్నవారు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని కుమారులు కుమార్తెలు, క్రీస్తును కలిగిన వారు క్రైస్తవులు విశ్వాసులు, క్రీస్తునందు విశ్వసించారు. ప్రియ సహోదరులారా, కాబట్టి ఆయన చేసినటువంటి ఆ శిలువ మీద చేసినటువంటి ఆ యొక్క పాప ప్రాయశ్చిత్త కార్యము, పుణ్య కార్యము, ఆ పాప పరిహార్థ కార్యము ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే గ్రహిస్తారో, అయ్యో ప్రభు నా పాపం నిమిత్తము నా పాప ప్రాయశ్చిత్తం శిలువ మీద చెల్లించాడు, పాప పరిహారం చెల్లించాడు, పాప ప్రక్షాళన ఆయన చేశాడు, సమాప్తమైందన్నాడు, నేను చేయాల్సింది ఏం లేదు, విశ్వసిస్తే చాలు. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ యొక్క పాప ప్రాయశ్చిత్తం నీ మీదకి వస్తుంది. ఆ పరిహారం నీకు అందించబడతాది. నీ పాపములు క్షమించబడతాయి. ఆల్రెడీ దేవుడు క్షమించాడు, శిలువ మీద సమాప్తమైందన్నాడు. కేవలం నీవు చేయాల్సింది ఒకటే, ప్రభువా నా పాపములు క్షమించయ్యా, నా జన్మ పాపము, నా కర్మ పాపం క్షమించు ప్రభువా, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం క్షమించు ప్రభువా అని అన్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మీ ప్రతి పాపం నుంచి ఆయన విమర్శిస్తాడు, పవిత్రపరుస్తాడు. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభుని మీరు అంగీకరించిన వారైతే మీరు ధన్యులు. ఒకవేళ అంగీకరించలేక మీరు ఇంకా అంతే ఉన్నారా, మీ యొక్క హృదయాలను, మీ మనసులను కఠినపరుచుకుంటున్నారా, మీరు ఇంకా చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, అంధకారంలోకి జారిపోతారు. జాగ్రత్త. ఈ నూతన సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టారంటే కేవలం మీకేదో బలం ఉందని కాదు, శక్తి ఉందని కాదు, సామర్థ్యం ఉందని కాదు, పేరు ప్రతిష్టలు ఉన్నాయని కాదు, ఆరోగ్యం ఉందని కాదు, కేవలం దేవుని కృప. దేవుని కృప. బై గాడ్స్ గ్రేస్ యు ఆర్ అలైవ్. దేవుని కృప చేత మీరు ఇంకా సజీవ లెక్కలో ఉన్నారు. దేవుడు ఇంకా నీకు సమయం ఇచ్చి ఉన్నాడు. దిస్ ఇస్ ద టైం. ఇదే సమయము, అనుకూలమైన సమయము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటావు ప్రియ సహోదరి సహోదరులారా? దేవుడు చేతులు చాపి అడుగుతూ ఉన్నాడు, ఇంకెంతకాలం ఈ చీకట్లో కొట్టుకొని పోతుంటావు, వెలుగు దాకా వస్తావు, వెలుగు గ్రహించకుండా వెళ్ళిపోతున్నావు. ప్రియ సహోదరులారా, అనేక మార్లు మీకు సువార్త అందించబడ్డదేమో, అనేక మార్లు దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉందేమో, అనేక మార్లు దేవుని యొక్క వాక్యం మీ దగ్గరకు వచ్చింది. అయినా కూడా మీ హృదయాన్ని కఠినపరచుకునొచ్చో, మీ మనసులను కఠినపరచుకునొచ్చో, మీరు దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించినచ్చో జారిపోతావు. జాగ్రత్త. ఈరోజు సజీవ లెక్కలు ఉన్నావేమో, కానీ రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. ఏ పార్టీది మన యొక్క జీవము, దేవుడు పెట్టిన యొక్క ద్వీపము, మన యొక్క ఆత్మ. ఆ ద్వీపం మారిపోయింది అనుకోండి, జీవితం మారిపోయినట్టే. అంధకారంలో జారిపోతావు. జాగ్రత్త. ఆ ద్వీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోండి అని చెప్పేసి లోక నానుడి కూడా ఉంది. కాబట్టి ఆ ద్వీపం, నీలో ఆత్మద్వీపం ఉండగానే ఆ వెలుగైన దేవుణ్ణి, ఆ జ్యోతిర్మయుడైన దేవుణ్ణి, ఈ వెలుగును అనుగ్రహించిన, ఈ దీపం నాకు అనుగ్రహించిన ఆ దేవుని సన్నిధికి, ఆ వెలుగు నీకు వచ్చినప్పుడు నువ్వు వెలిగించబడతావు. నీ జీవితం వెలిగించబడతాది. నీ ఆత్మ నిత్య జీవమునకు, అంటే నిత్య లోకము, మహిమాలోకముకి వెళ్తాది. బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతుకుతావు, నిద్రిస్తే ప్రభునందు నిద్రిస్తే ప్రభుతో ఉంటావు. ఆ నిరీక్షణతో ఉన్న జీవితం వస్తుంది. ప్రియ సహోదరులారా, కాబట్టి ప్రభుని అంగీకరించావా? ఆ వాక్యమై ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని, నన్ను సమస్తాన్ని సృష్టించిన దేవుడే, ఆయన జీవమై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు. ఆయన లోకానికి వచ్చినాడు, నిజమైన వెలుగు వచ్చిందంట. ద ట్రూ లైట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్. ఆ నిజమైన వెలుగు వచ్చింది లోకానికి, అందరిని వెలిగించుకుంటూ వెళ్తుందంట. వెలిగించబడిన వారు వెలుగు సంబంధంగా మార్చబడుతున్నారు. ఆ వెలుగు వచ్చినా కూడా గ్రహించకుండా చీకటి గ్రహించట్లేని చెప్తుంది బైబిల్ వాక్యము. ఆ వెలుగుని గ్రహించకుండా మా కొద్దులే, ఈ చీకటి జీవితాలే బాగున్నాయి, ఈ అంధకార జీవితాలే బాగున్నాయి, ఈ పాపపు జీవితాలే బాగున్నాయి, ఈ అంధకార సంబంధమైన ఈ రాజ్యమే బాగుంది అనుకుంటే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు. అంధకారం జారిపోతావు. జాగ్రత్త ప్రియ సహోదరి. ఒక సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఆ వెలుగు చీకట్లో ప్రకాశించినది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగై ఉన్నవాడు చీకటి అంధకార రాజ్యంలోకి వచ్చి ఉన్నాడు. సమస్త మనుషులను, నశించిపోతున్న సర్వ మానవాలను రక్షించడానికి, వెలిగించడానికి, వారి జీవితాల్లో నిజమైన వెలుగుని ప్రకాశింపజేయడానికి
అస్తమించిన జీవితాల్లో సూర్యుడు ఉదయించినట్లుగా ఆ సూర్యకిరణాలు ప్రకాశింపజేయడానికి, ఆయన ముఖ కాంతిని, ఆయన సన్నిధి కాంతిని ప్రకాశింపజేయడానికి ఆయన వచ్చి ఉండగా చీకటి ప్రపంచం ఆయన గ్రహించలేక ఉంది. ఎంత దౌర్భాగ్యము, ఎంత దౌర్భాగ్య స్థితి ఇది. జస్ట్ యు హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ప్రియ సహోదరులారా, మిమ్మల్ని పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు ఉండెను, అతడి పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేటకు అతడు వచ్చెను. ప్రియ సహోదరులారా, ఇక్కడ బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఆయన వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగై ఉన్న దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటకు వచ్చెను. ఆయన కంటే ముందుగా వచ్చి ఉన్నాడు, మనుషులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిజమైన వెలుగు, నిజమైన జీవం కలిగినటువంటి వెలుగై ఉన్న దేవుడు, జ్యోతిర్మయుడైన దేవుడు ఉన్నాడు. ఈ అంధకార ప్రపంచంలో ఈ బ్యాప్టిజం ఇచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు. ఆ వెలుగైన దేవుని గురించి, జీవమై ఉన్న దేవుని గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను ముందుగానే. ఈరోజు నీకు ఆ సాక్ష్యం ఉందా? ఈయన వెలిగించబడ్డాడు కాబట్టి ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు బ్యాప్టిజం ఇచ్చి యోహాను. ఒకవేళ నువ్వు నిజంగా వెలిగించబడిన వాడవైతే, వెలిగించబడిన దానవైతే, నువ్వు వెలుగు సంబంధివైతే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తావు, ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇస్తావు. నీ సాక్ష్యము ప్రపంచంలో, అంధకార సంబంధమైన ఈ ప్రపంచంలో నీ సాక్ష్యము వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి. నీ జీవితమే ఒక సాక్ష్యము. నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి కదా, నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి నీ జీవితమే ఒక సాక్ష్యము, నీ మాట ఒక సాక్ష్యము, నీ ప్రవర్తన ఒక సాక్ష్యము. కాబట్టి ఇక్కడ బ్యాప్టిజం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు ఆ వెలుగును గురించి. తను వెలుగై ఉండలేదు కానీ ఆ నిజమైన వెలుగు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యం నీకుందా? ఈరోజు సాక్ష్యం ఇచ్చగలుగుతున్నావా? ఓకే, సాక్ష్యం ఇచ్చే వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు వారు వెలిగించబడ్డారు కాబట్టి. ఒకవేళ నీకు ఈ సాక్ష్యం లేదనుకోండి, ఇంకా నీవు చీకట్లో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు. వెలిగించబడితేనే కదా వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చేది. చీకట్లో ఉన్నవాడు ఆ వెలుగు గురించి ఎలా సాక్ష్యం ఇవ్వగలడు? కళ్ళకు గంతలు కట్టుకున్నవాడు, గుడ్డివాడు ఎలా నడిపించగలడు ఇంకొక గుడ్డివాడిని? వీనికి గంతలు తెరవబడాలి కదా, కళ్ళు తెరవబడాలి కదా, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి కదా, తన జీవితం వెలిగించబడాలి కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, దిస్ ఇస్ ద టైమ్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు కమ్ అన్టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్, పర్సనల్ సేవియర్. ఆయనని అంగీకరించే సమయం, ఆయన రిసీవ్ చేసుకునే సమయం. ప్రియ సహోదరులారా, అందుకే తిమోతి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఈ మాట, ఈ వాక్యము నమ్మదగినది. ప్రతి ఒక్కరు నమ్మాలి. నమ్మడం మాత్రమే కాదు, అంగీకరించాలి. అంగీకార యోగ్యమై ఉన్నది. అట్టి పాపులలో నేను ప్రధానుడను, నేనే ప్రధాన పాపిని అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకప్పుడు ఏమనుకున్నాడు? నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, ధర్మశాస్త్రంలో దిట్టను, ధర్మశాస్త్రంలో ఆజ్ఞ పాటిస్తూ ఉన్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన ఆ క్రియల ద్వారా నేను పరిపూర్ణుడు అవుతాను. సెల్ఫ్ మీద ఆధారపడ్డాడు. సెల్ఫ్ కాదు, క్రైస్ట్ ఉండాలని తెలుసుకున్నాడు. క్రైస్ట్ చేత ఎన్కౌంటర్ అయ్యాడు డమస్కస్ మార్గంలో. దమస్కు గుండా వెళ్తున్నప్పుడు ఆ నిజమైన వెలుగు ప్రకాశించింది ఆయన మీద. అంతకుముందు అనుకున్నాడు, నేను వెలుగు సంబంధనే, శాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నేను ఆ వెలుగైన జ్యోతిర్మయుడైన దేవుణ్ణి సమీపించగలను, చేరుకోగలను అనుకున్నాడు. నీతిమంతుడు కాగలను అనుకున్నాడు, నిర్దోషిని కాగలను అనుకున్నాడు, విమోచించబడతాను అనుకున్నాడు. కాదు. ఎప్పుడైతే నిజమైన వెలుగు తన మీద ప్రకాశించిందో అప్పుడు తన యొక్క చీకటి, అంధకారం తను కనబడ్డాది. భౌతిక నేత్రాలు మూసుకుపోయాయి. ఆ దమస్కుండా వెళ్తున్నప్పుడు, ఆ నిజమైన వెలుగు ప్రకాశించినప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరుచుకోబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు గ్రహింపు వచ్చింది, నేను కూడా దోషిని, నేను కూడా పాపిని, నాకు విమోచకుడు అవసరము, నన్ను రక్షించే రక్షకుడు అవసరము, నాకు వెలుగై ఉన్న దేవుడు నాకు అవసరము అని తెలుసుకున్నవాడే అక్కడ తన సాక్ష్యము అండ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఈ మాట, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకార యోగ్యమే ఉన్నది. అంగీకరించారా? అనేక మార్లు వాక్యము చెప్తా ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు.
పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర వాక్యం వస్తుందే. ఎన్నోసార్లు సువార్త కూటాలకు వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో మీటింగ్స్కి వెళ్ళి ఉండొచ్చు, అనేక మార్లు వాక్యం విని ఉండొచ్చు. నమ్మారా? అంగీకరించారా? ఎందరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరూ వెలుగు సంబంధులే. వెలుగు ప్రకాశిస్తూ ఉండి చీకటి గ్రహించట్లేదు. ఎవరైతే ఆ వెలుగైన దేవుణ్ణి గ్రహిస్తారో, అంగీకరిస్తారో వారు వెలుగు సంబంధులుగా ఉంటారు. ఈయన గ్రహించాడు అపోస్తలుడైన పౌలు. గ్రహించిన వాడే అట్టి పాపుల్లో నేను ప్రధానమైన పాపిని అని ఇప్పుడు అంటున్నాడు. ఒకప్పుడు పరిశుద్ధుని అనుకున్నాడు, పాపిని అనుకుంటున్నాడు. ఈ పాపి అయిన వానికి పరిశుద్ధుడైన, పవిత్రుడైన, నిజమైన వెలుగై ఉన్న, జీవం కలిగిన దేవుడు కావాలి, రక్షకుడు కావాలి అని గ్రహింపులకు వచ్చాడు. ఆ రక్షకుడి కోసం ప్రకటిస్తున్నాడు. ఆ రక్షకుడి కోసం చివరి ప్రాణం పెట్టాడు, హతసాక్షి అపోస్తలుడైన పౌలు కూడా. కాబట్టి ఇక్కడ బాప్టిజం ఇచ్చే యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, నిజమైన వెలుగు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం నీకుందా? ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే దిస్ ఇస్ ద టైం, దిస్ ఇస్ ద రైట్ టైం. ప్రభు దగ్గర రండి, ప్రభుని అంగీకరించండి. ఈరోజు ధృవీకరించబడతారు, అంగీకరించబడతారు. దేవుడు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు ఇంకా కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృప విస్తరిస్తుంది కదా అని చెప్పేసి పారిపోతారా? దేవుని సన్నిధి దూరంగా వెళ్ళిపోతారా? అనేక మార్లు మీరు చర్చ్కి వెళ్తున్నారేమో, అనేక మార్లు వాక్యం వింటున్నారేమో, వెలుగు దాకా వస్తున్నారు, వెలుగును సమీపిస్తున్నారు, వెలుగులోకి రావట్లేదు, వెలిగించబడట్లేదు, కానీ దూరంగా వెళ్ళిపోతున్నారు. మరికొందరు ఉంటారు సండే మాత్రం వెలుగు సంబంధంలో కనబడతారు. ఆ మండే నుంచి సాటర్డే వరకు పూర్తిగా అంధకారమైనటువంటి జీవితము. ఏమి జీవితాలు అవే? పరీక్షించుకోండి ప్రియ సహోదరులారా. గృచ్చబడిన వారై, వాక్యము చేత గృచ్చబడిన వారై, స్పందించబడిన వారై, నేను ఎక్కడున్నాను, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, ప్రభుత్వం ఆ యొక్క ర్యాపో ఉందా, నాకు ఆ ఫెలోషిప్ ఉందా? పరీక్షించుకోండి ప్రియ సహోదరులారా. ఆ సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. బాప్టిజం ఇచ్చే యోహాను సాక్షిగా వచ్చాడంట. ఆ వెలుగై నా దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియ సహోదరులారా. కాబట్టి నిజమైన వెలుగు ఉండేను, అది లోకమునకు వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండేను, లోకమైన మూలంగా కలిగాను, కానీ లోకమైనని తెలుసుకోలేదు. లోకమంతా కూడా ఆయనే సృష్టించాడు. సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టేశారు. సృష్టికర్త అయిన దేవుని ఇంకా తెలుసుకోలేదు. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, బ్రతుకు చాలించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఈ 3 ప్రశ్నలు వేసుకున్నారా? తల్లి గర్భంలో 9 నెలలు లేదా 10 నెలలు ప్రయాణము, తర్వాత భూమి మీద 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే, తర్వాత భూగర్భంలోకి వెళ్తాము, అంటే సమాధి చేయబడతాం, పూడ్చిపెట్టబడతాము. తర్వాత ఏంటి? నిశ్చిత్తము. వెళ్తే నిత్య నరకానికి యుగ యుగాలు ఉండాలి, అయితే ప్రభుత్వం ఉండాలి పరలోకంలో, అది నిత్యత్వంలోకి. దానికి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కాదు, యుగ యుగములు ఉండాలి. నీలో ఉన్న ఆత్మ యుగ యుగములు వెళ్తే పాతాళానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి, లేదా పరలోకానికి వెళ్ళాలి, ప్రభుత్వం ఉండాలి. నీ తుది గమ్యం ఏంటి? ఆలోచించారా? కాబట్టి సృష్టికర్త అనే దేవుని తెలుసుకోలేదంటే ఇంకా ఆయన మూలంగా లోకమంతా సృజించబడ్డాలి. మనుషులందరినీ సృజించినవాడు ఆయనే, మనుషులందరికీ ఈవులు అనుగ్రహించేవాడు ఆయనే, మనుషులందరినీ పోషించుచున్నవాడు ఆయనే, మనుషులందరికీ ఆ ఆరోగ్యము, ఆ దివ్యన ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడు ఆయనే, సమస్త వైభవమును అనుగ్రహించేవాడు ఆయనే. ఆ సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టేశారు. ఆ సృష్టికర్త అయిన దేవుని మీద ఏమాత్రం మనసు లేదు. ఆ సృష్టికర్త అయిన దేవునికి హృదయంలో ఏమాత్రం చోటు లేదు. ఎవరి జీవితాలు వారే, ఎవరి జీవితాలకు, వాళ్ళ రాజ్యాలకు వాళ్ళే రాజులు, వాళ్ళే మంత్రులు. ఎవరైతే హృదయమందు యేసుక్రీస్తుని ప్రభుగా విశ్వసించి నోటితో ఒప్పుకున్నవాడు రక్షించబడతాడు. రోమీయులకు రాసిన పత్రికలో చూస్తుంటాం. నీ హృదయంలో, నీ జీవితంలో ప్రభుని ప్రతిష్ఠ చేసుకో. రాజుగా, నీ ప్రభుగా, నీ యజమానిగా, నీ సృష్టికర్తగా, నీ రక్షకుడిగా, నీ విమోచకుడిగా. యేసు ప్రభు రక్షకుడు, నా ప్రభు. ఆ సాక్ష్యము, ఆ స్టేట్మెంట్ నీకు ఇచ్చినచ్చో నీ దగ్గర ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవే, ఆయన ఉన్నవాడవే. కాబట్టి ఆయన లోకంలో ఉన్నాడు, కానీ లోకము కూడా ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. తెలుసుకున్నావా?
తెలుసుకోకపోతే దిస్ ఇస్ ద టైం, దిస్ ఇస్ ద డే ఆఫ్ ద లార్డ్, దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ప్రియ సహోదరులారా, 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారై గాని రక్త మాంసముల వలనను శరీరచ్ఛ వలనను మనుష్యచ్ఛల వలనను పుట్టిన వారు కారు. ప్రియ సహోదరులారా, ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలే. ఆయన విశ్వసించిన వారందరూ దేవుని పిల్లలే, దేవుని కుమారులు కుమార్తెలే. ఆయన అంగీకరించలేదా మీరు ఇంకా దేవుని కుమారులు కుమార్తెలు కాలేదు. ఆయన అధికారం అంగీకరించాడంట. అలా ఆయన విశ్వసించిన వారందరూ కూడా వారు రక్తం వలనైనను శ్రేష్ఠ వలనను మనుష్యచ్ఛల వలన పుట్టినవారు గారు, ఆత్మ మూలంగా జన్మించిన వారు. ఒకడు నేటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యం సమీపించాడు. యోహాను సువార్తలో చూస్తుంటాం. 3వ అధ్యాయం నికోదేముతో మాట్లాడతాడు ప్రభు కదా. కాబట్టి యేసు ప్రభు అనందు విశ్వసించిన వారందరూ కూడా ఆత్మీయంగా జన్మించిన వారు, ఆత్మ మూలంగా జన్మించిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారు. పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి కృప ద్వారా. అర్థమవుతుంది ప్రియ సహోదరులారా. ఆ ఉదక స్నానం చేత, వాక్యమైన ఉదక స్నానం చేత, పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి ఆ యొక్క పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతనంగా జన్మించిన వారు, ఆత్మ మూలంగా జన్మించిన వారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా స్త్రీ పురుషుల కలయికల ద్వారా పుట్టినవారు. లైంగికంగా వాళ్ళు కలిసినప్పుడు పుట్టినవారు. వీరందరూ మనుషులు, నరులు. ఇలాంటి వారికి నూతన జన్మ అనుకరించడానికి ఆత్మస్వరూపుడైన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు నరావతారిగా వచ్చాడు. అయితే ఒక మాట, స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టిన వారందరూ మనుషులు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ జన్మము చూసారా, ఆయన ఒక స్త్రీ పురుషుడు కలయిక ద్వారా పుట్టినవాడు కాడు. సర్వోన్నతుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా ఆయన జన్మించినవాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జన్మలో పాప బీజము లేదు. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు, పుట్టుకతోనే పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితం కలిగిన వాడు, పరిశుద్ధమైనటువంటి ఆ పాప ప్రాయశ్చిత్తము అక్కడ పరిహారం చెల్లించాడు శిలువ మీద. పరిశుద్ధ రక్తము, పవిత్రుడైన వాడు ఆ పుణ్య కార్యాన్ని చేశాడు అక్కడ. ఆయన ఎందుకు విశ్వసించిన వారందరూ కూడా వారు ఆత్మీయంగా జన్మించబడుతున్నారు, నూతన సృష్టిగా చేయబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించారా? అంగీకరించని వారందరూ కూడా వారు ఇంకా శరీర సంబంధులే, ఈ లోక సంబంధులే, ప్రకృతి సంబంధులే. అర్థమవుతుందా ప్రియ సహోదరులారా? వాళ్ళ చీకటి సంబంధులే, ఇంకా వెలిగించబడలేదు. గుర్తు చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. 16వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడ్డది, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడెను. కృపా సత్య సంపూర్ణుడు ప్రభువైన యేసుక్రీస్తు, సత్యస్వరూపుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఆ కృపగల దేవుడే ఈ లోకంలోకి వచ్చి తన కృపను కనపరిచాడు. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మీరు కృప చేత రక్షించబడ్డారు, ఇది మీ వల్ల అయింది కాదు. ఆ కృపగల దేవుడే కృప అనుగ్రహించాడు. ఆ సత్య స్వరూపుడైన దేవుడే లోకానికి వచ్చాడు. అందరిని సత్యవంతులను చేయడానికి సత్య స్వరూపుడైన దేవుడే సత్యవాక్యం నందు ప్రతిష్ఠ చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కాబట్టి ఎవరినూ ఎప్పుడు దేవుని చూడలేదు. ఆ తండ్రి గమనం ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచాడు. దేవుడు 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 అంటారు ప్రపంచమంతా కూడా. ఆ దేవుని ఎవరు చూడలేదు. కానీ వాళ్ళు ఇమాజిన్ చేసుకొని ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పేసి ప్రతిమలు చేసుకున్నారు. గుడ్, ఓకే. ఎందుకంటే దైవికమైన జ్ఞానం లేదు కాబట్టి, ఆ డివైన్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చేస్తున్నారేమో. కానీ దేవుడే బయలుపరిచాడు. ఆయన అద్వితీయ దేవుడై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క ఆ స్వరూపం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగిన వాడై ఉన్నాడు. అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు ఆయన.
ఆయన చూసిన వాడు తండ్రిని చూసినట్లే. తోమ అంటాడు కదా, ప్రభువా తండ్రి తండ్రి అంటున్నావు కదా, ఒక్కసారి చూపించు అని. అయ్యో తోమ, ఎంతకాలం నీతో ఉన్నాను, నువ్వు నన్ను గ్రహించలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాం, మేము ఏకమై ఉన్నాం. వీఆర్ వన్ అంటాడు. ఇంగ్లీష్లో బాగుంది, వీఆర్ వన్. కాబట్టి నువ్వు దేవుని చూడాలనుకుంటే ప్రభువుని చూస్తే చాలు. ఆయన దేవుడు కనుక, త్రిత్వములో రెండో వ్యక్తి కనుక, తండ్రి అనే దేవుడు తన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు, తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. అలా పంపించడంలో దేవుని యొక్క ప్రేమ కనబడతా ఉంది. ఆ ప్రేమ శిలువ మీద ప్రభు చూపించాడు, ప్రాణం పెట్టుట ద్వారా. ఆ పాప ప్రాయశ్చిత్తం చేయటంలో ఆ పుణ్యము దానాన్నిగా ఇచ్చాడు ఆయన. ఆ పుణ్యాన్ని దేవుడే దానంగా ఇచ్చాడు. చాలామంది ఏదో పుణ్యకార్యాలు చేసి ఏదో ఆ దానాలు ఈ దానాలు చేసి పుణ్యం సంపాదించుకుందామని, మోక్షం సంపాదించుకుందాం ప్రయత్నాలు చేస్తున్నారు. లేదు, ఆ సృష్టికర్త అయిన దేవుడే, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడే పుణ్యదాన బలియాగంగా తన యొక్క శరీరాన్ని, ప్రాణాన్ని ఆ శిలువ మీద పాపరాయచిత్తంగా సమర్పించి, పాప పరిహారం చెల్లించి, పాపాలకు ప్రక్షాళన చేసి, పాపి అయిన మనిషిని విమోచించడానికి తనే అక్కడ మరణించి సమాధి చేయబడి తిరిగి లేవాల్సి వచ్చింది. ఎవరైతే యేసుక్రీస్తు వారు నా పాపం నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన మృత్యుని జయించిన దేవుడు తిరిగి రాబోతున్నాడు అని స్పృహ కలిగిన వారై ఉంటే వారందరూ కూడా రక్షించబడిన వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా, నిత్య జీవం కలిగిన వారుగా బైబిల్ యొక్క సారాంశం తెలియజేస్తా ఉంది. ఇక వాక్య భాగం ద్వారా మీరు ఆశీర్వదించబడిన వారైతే, దీవించబడిన వారైతే, హెచ్చరించబడిన వారైతే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము మెన్షన్ చేస్తాము. కాబట్టి యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఎనీ క్వైరీస్ అండ్ ప్రేయర్ రిక్వెస్ట్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు కృప మీకు మెండుగా ఉండును గాక.